అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 15 విందాం. పూజ వాళ్ళ కార్ ఓ చోట ఆగింది. ఏంటి ఇక్కడ ఆపావ్? ఆఫీస్ ఇంకా రాలేదు కదా అని అయోమయంగా అడిగాడు సిద్ధు. మనం దిగాల్సింది ఇక్కడే అని కార్ డోర్ తీసి బయటకు దిగి సిద్ధు వైపు చూసింది. తను ఏం చేస్తుందో తెలియక కార్ దిగి అటుగా చూశాడు సిద్ధు. ఎదురుగా వెల్కమ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని పెద్ద బోర్డు ఉంది. ఆఫీస్ టైంలో పార్కు తీసుకొచ్చా, నేను వెళ్ళాలి, ఈరోజు ఆఫీస్కి లీవ్ అంటూ నవ్వుతూ సిద్ధు చేతిని పట్టుకుని లోపలికి నడిచింది. సిద్ధు విసుగ్గా నడుస్తున్నాడు. 2 టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళారు. పార్క్ మొత్తం పెద్దలు పిల్లలల్లరితో సందడిగా ఉంది. చూడు సిద్ధు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఆనందంగా నిండిపోయిందో అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ చుట్టూ చూస్తూ నవ్వుతూ ఉంది. అవును, దాన్ని అనుభవించాలన్న అదృష్టం ఉండాలి, ఆ అదృష్టం అందరికీ ఉండదు అంటూ బాధగా అన్నాడు సిద్ధు. అదేం కాదు, అదృష్టం మీదే జీవితాలు ఆధారపడి ఉండవు. నిద్రపోతున్న మనసును తట్టి లేపి కళ్ళు తెరిచి చూడు, నీకు కూడా అందంగా కనిపిస్తుంది అనేసి వైపుకు తిరిగి మూతుముడిచింది. సిద్ధు ముభావంగా పూజను చూశాడు. అటుగా ఓ భార్య భర్త వారి పిల్లలు సంతోషంగా అరుస్తూ అల్లరిగా వెళ్తున్నారు. వాళ్ళని చూస్తూ బా, వాళ్ళ పిల్లలెంత ముద్దుగా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీకి ఏ దిష్టి తగలకూడదంటూనే ఒకరోజు మనం కూడా అలాగే ఉంటాంగా సిద్ధు అని ప్రేమగా అడిగింది పూజ. అలాంటి ఆశలేం పెట్టుకోకు అని ముందుకు నడుస్తున్నాడు సిద్ధు. సిద్ధుని గుర్రుగా చూస్తూ వెనకే వెళ్తోంది పూజ. అంతలోనే సిద్ధు సిద్ధు అటు చూడు అని అరుస్తోంది పూజ. అటువైపుగా చూశాడు. ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, వెళ్ళి తీసుకురారా అని ముద్దుగా అడిగింది పూజ. సరే అని వెళ్ళాడు సిద్ధు. అక్కడే ఉన్న ఓ చైర్లో కూర్చుని సిద్ధు కోసం చూస్తోంది. సిద్ధు వచ్చి ఐస్ క్రీమ్ కప్ ఇచ్చాడు. పూజ నోరు తెరిచి తినిపించమని అడిగింది. అబ్బో అంత లేదు, నువ్వే తిను అని పూజ చేతిలో కప్పెట్టాడు సిద్ధు. రొమాన్స్ కూడా తెలియని మొండి మొగుడు అనుకుంటూ కప్పుకున్న మూతను తీసి పడేయబోయి, వామ్మో ఆచారం దెబ్బతినదు అని కప్పు మూతను నాకి పక్కన పెట్టింది. అది చూసి సిద్ధు చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటది చిన్నపిల్లలా? ఐస్ క్రీమ్ని ఇలానే తినాలి, ఇది పద్ధతి, నీకు తెలియదులే అని ఒక స్పూన్ సిద్ధు నోటికి అందించింది. నేను తిన్ను, నాకు ఇష్టం ఉండదు. అవునా, అయినా సరే తినాల్సిందే అని తినిపించి నవ్వుతూ బాగుంది కదా, ఇక నిండు తిను అని తాను కూడా తింటోంది. సిద్ధుకి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా ఉంది తన పరిస్థితి. ఇద్దరూ పార్క్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. పూజ గలగలా నవ్వుతూ సందడిగా సిద్ధుతో మాట్లాడుతూ జింకపిల్లలా ఎగురుతూ నడుస్తూ ఉంది. పూజ ముఖంలో సంతోషం చూస్తూ కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యాడు. శాంతి లేని తన మనసుకు పూజ చిరునవ్వు కాస్త ఊరట కలిగిస్తోంది. అలా తుళ్ళుతూ నవ్వుతూ నడుస్తున్న పూజ ఎవరినో డాష్ ఇచ్చి కింద పడిపోయింది. పూజ కింద పడకుండా పట్టుకున్నాడు సిద్ధు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. చుట్టూ జనాల్ని గమనించి పూజకు దూరంగా జరగబోయాడు సిద్ధు. కానీ పూజ మంగళసూత్రానికి సిద్ధు మెడలో ఉన్న గోల్డ్ చైన్ తగులుకుంది. పూజ సిద్ధు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. నేను తీస్తాను అని అంది పూజ. వద్దు, నేనే తీస్తాను అని సిద్ధు తీయడానికి ట్రై చేశాడు. కానీ అది రాలేదు. సిద్ధు విసుగ్గా చైన్ లింక్ తీయడానికి చూస్తే అది ఇంకాస్త చిక్కుపడింది. వదలండి, నేను తీస్తాను అని చిన్నగా నవ్వుతోంది పూజ. సిద్ధు మౌనంగా చూస్తున్నాడు. తన మంగళసూత్రానికి సిద్ధు చైన్కు పడ్డ ముడి విప్పుతూ, చూసావా సిద్ధు, నువ్వెంత తెంచుకోవడానికి ట్రై చేస్తే ఇది ఇంకాస్త ముడిపడుతుంది, అచ్చం మన బంధంలా మనల్ని ఇంకాస్త దగ్గర చేస్తుంది అంటూ సిద్ధు కళలోకి చూస్తోంది పూజ. బాధపడుతూ ఇద్దరు ఒకే బంధంలో ఉండడం కంటే ఒకరైనా సంతోషంగా ఉండడం కోసం బలవంతంగా బంధాన్ని తెంచుకోవడం మంచిది అని సిద్ధు తన మెడలో ఉన్న చైన్ని బలవంతంగా తెంచి ముందుకు నడిచాడు. పూజగా క్షణం తన మనసులో చెప్పలేనంత బాధ కలిగింది. ఏడుస్తూ తన తాళిని చూస్తూ సిద్ధు చైన్ని చూసింది. తనకు చైన్ మీద కొంచెం బ్లడ్ కనిపించింది. వెంటనే కళ్ళు తుడుచుకొని సిద్ధు దగ్గరికి వెళ్ళి తన చేతిని చూసింది. సిద్ధు బ్లడ్ అని పక్కనే ఉన్న చైర్లో కూర్చోమని తన బ్యాగ్లో ఉన్న బ్యాండేజ్ తీసి సిద్ధు చేతికి వేస్తూ ఏడుస్తోంది. చిన్నదే కదా, తగ్గిపోతుంది, దీనికే ఎందుకు ఏడుస్తావు పూజ? ఎందుకంటే ఏ బంధంలో అయినా ఒకరికి బాధ కలిగితే మరొకరు సంతోషంగా ఉండలేరు సిద్ధు. అది కలుసున్నా విడిపోయినా బాధ మాత్రం ఇద్దరికీ ఉంటుంది అని సిద్ధును వాటేసుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది పూజ. పూజ మాటలు విని సిద్ధు మనసు ఏదోలా అయిపోయింది. పూజను పట్టుకుని తన తల మీద చేతిని వేసి పట్టుకున్నాడు. సారీ పూజ, నేను మళ్ళీ బాధ పెట్టాను. ఎందుకు సిద్ధు అలా అంటావు? నేను నీ వల్ల ఎందుకు బాధపడతాను? నువ్వు నా ధైర్యం, నా సంతోషం, నీతో ఉంటేనే నా మనసుకు ఆనందం.
ఇద్దరూ కాసేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. తర్వాత మౌనంగా పార్క్ అంతా తిరిగారు. కానీ సిద్ధు మనసులో చిన్న అలజడి రేగుతోంది. తన మైండ్ ఆలోచనలో పడుతోంది. ఎలా అయినా సిద్ధు మనసు మారి తన బాధ నుండి బయటకు తీసుకురావాలని పూజ అనుకుంటోంది. అలా సాయంత్రం వరకు పార్కులోనే అన్నీ చూస్తూ గడిపారు ఇద్దరు. వీరిద్దరికీ తెలియకుండా నరేష్ వాళ్ళ వెనక్కి తిరుగుతున్నాడు. నా పూజని మోసం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు తనతోనే ఉంటావురా సిద్ధు? నీ పాపం పండే టైం వచ్చేసింది. పూజ నిన్ను చీకొట్టి నా దగ్గరకు వచ్చేసే సమయం ఇంకెంతో దూరంలో లేదు. ఈ కొంచెం సమయం ఆనందపడు. రాబోయే రోజులు అన్ని రోజులు నీకు ఏడుపే అని అనుకుంటూ ఆనందపడుతూ వారి కంటపడకుండా తిరుగుతున్నాడు నరేష్. ఇంక నేను తిరగలేను సిద్ధు, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. సరే, చాలా టైం అయింది, ఇంకింటికి వెళ్దాం పదా. సరే. సిద్ధు ముందు నడుస్తూ, నడు, వెళ్ళాలిగా. అయ్యో దేవుడా, నా కాళ్ళు ముందుకు కదలడం లేదు, ఎందుకు అని ఏడుపు నడిస్తూ అక్కడే కూర్చుంది పూజ. కళ్ళెగరేస్తూ పూజను చూశాడు సిద్ధు. అమ్మా, నొప్పి, నేను నడవలేను. నా కోసం ఏ స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో వస్తే బాగుండు. గాల్లో ఎగురుకుంటూ నన్ను ఇంటికి తీసుకెళ్లేవారు. ఇప్పుడు నాకు దిక్కెవరు దేవుడా అని చేతులు గాల్లోకి చాపి ఏడుస్తున్నట్లుగా నటిస్తోంది పూజ. సిద్ధుకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ, చాలేని యాక్టింగ్ అని పూజను చేతులతో ఎత్తుకుని బయటకు నడిచాడు. పూజ సిద్ధు మెడ చుట్టూ చేతులు వేస్తూ తన గుండె మీద తలపెట్టి వింటూ ఉంది. నాకేమీ కానివ్వకుండా నీ చిన్ని గుండె కాపు కాస్తుంది, నాకు తెలుసులే అంది చిలిపిగా నవ్వుతూ. సిద్ధు ఏమనకుండా కారు దగ్గర పూజను దింపి ఇంకెక్కు ఇంటికి వెళ్దాం అని కార్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు ఇంటికి వెళ్లారు. వాళ్ళు వెళ్తున్న కార్ని చూస్తూ నరేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిథున్ రెడీ అయి బయటకు వెళ్ళబోయాడు. డోర్ లాక్ చేసి అడ్డంగా నిలబడి మిథున్ వైపు చూస్తోంది తార. ఏమైంది? తప్పుకో, నేను వెళ్ళాలి. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను అని ఏడుస్తోంది తార. అహల్య టెన్షన్గా సిద్ధు పూజ కోసం వెయిట్ చేస్తోంది. పాదసారథి గారు ఫ్రెష్ అయ్యి వచ్చి టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తున్నారు. అదేంటండి, నేను ఇంతలా టెన్షన్ పడుతుంటే మీరు టీవీ ఎలా చూస్తున్నారు? నేను కూడా నీలా ఉంటే నువ్వు ఇంకా వీక్ అయిపోతావు, అందుకే రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంతలో సిద్ధు పూజ వచ్చినట్టుగా కింద కార్ సౌండ్ వచ్చింది. అదిగో వాళ్ళు వచ్చేశారు అని ఆత్రంగా కిందకు వెళ్ళి ఎదురు వెళ్ళారు అహల్య. సిద్ధు లోనికి వస్తూనే, అమ్మ హెడేక్గా ఉంది, బాయ్తో చెప్పి కాఫీ పంపించు అని వరుగడిగా రూమ్కి వెళ్ళిపోయాడు. అహల్య గారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. వెనకే వస్తున్న పూజ, కాఫీ నేను చేసి తీసుకెళ్తాను అత్తయ్య అంది. అలాగే పూజ అనేసి అహల్య తన రూమ్కి వెళ్ళిపోయింది. అబ్బాయి మూడెలా ఉంది? వాడికి హెడేక్గా ఉందంటండి, ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడే చెప్పేద్దామా అండి? ఆగాగు, కాస్త నిదానించి అప్పుడు ఇద్దరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పాలి అహల్య. అలాగే అండి, ఎప్పుడు చెప్పినా జరగబోయేది నాకు తెలుసు అని పాదసాతిగాని పట్టుకుని బాధపడ్డారు అహల్య. సిద్ధు ఫ్రెష్ అయ్యి బాల్కనీలో పూల పక్కన కూర్చున్నాడు. పూజ కాఫీ తెచ్చి సిద్ధుకిచ్చి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళింది. కాఫీ తాగుతూ మార్నింగ్ అంతా పూజతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకున్నాడు సిద్ధు. సిద్ధు మనసు కొంచెం తేలిక అనిపించినా ఆ ఆనందం ఆ కొంచెం సేపే ఉంది. మనసులో ఎక్కడో అపరాధ భావంతో ఉన్న నేను మరొకరితో జీవితాంతం సంతోషంగా ఉండగలనా అని ఆలోచిస్తున్నాడు సిద్ధు. పూర్తిగా ఆలోచనలో మునిగిపోయిన సిద్ధుకి తన మీద నీటి చుక్కలు పడి ఈ లోకంలోకి వచ్చాడు. తడితలు తుడుచుకుంటూ నవ్వుతూ వచ్చి సిద్ధు పక్కనే కూర్చుంది పూజ. పూజని చూస్తూ తడిచిన తన కుర్రను సరిచేశాడు సిద్ధు. పూజ కొంచెం సిగ్గుపడి తలదించుకుంది. సిద్ధు ప్రేమగా పూజను చూస్తున్నాడు. ఎందుకు నన్ను ఎలా చూస్తున్నావు అని సిగ్గుపడుతూనే అడిగింది పూజ. ఊరికే నిన్ను చూడాలనిపిస్తోంది. నిన్ను చూసే క్షణంలోనైనా నా బాధను నేను కొంచెం మర్చిపోతాను. అయితే జీవితాంతం నేను నీ కళ్ళ ముందే కూర్చుని ఉంటాను. అప్పుడు నువ్వు నీ బాధను పూర్తిగా మర్చిపోతావు. ఆ మాటలు గట్టిగా నవ్వాడు సిద్ధు. పూజ కూడా సిద్ధుతో కలిసి నవ్వింది. సరే, నేను స్టడీ రూమ్కి వెళ్తాను అని లేవబోయాడు సిద్ధు. సిద్ధు చేతిని పట్టుకుని ఆపింది పూజ. ఏమైంది? కొంచెంసేపు కూర్చో సిద్ధు, నాకు నీతో మాట్లాడాలనుంది. సిద్ధు కూర్చుని పూజను చూశాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అని అనాలనిపించినా అనకుండా ఎందుకు అని అడిగాడు సిద్ధు. రేపు మా అమ్మ పుట్టినరోజు అంటూ సిద్ధుని చూస్తూ చెప్తోంది. సిద్ధు పూజ వైపు చూశాడు. మా అమ్మ ఇప్పుడు నా దగ్గర లేకపోయినా నేను మీలాంటి మంచి ఫ్యామిలీలో ఒక భాగమయ్యానని, మీలాంటి మంచి మనుషులతో కలిసి ఉంటున్నానని అమ్మ ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటుంది. అమ్మ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఆ మాటలకి పూజను చూసి చిన్నగా నవ్వాడు సిద్ధు. సిద్ధు, చెప్పు పూజ. కాసేపు నేను నీ ఎదపై వాళ్ళు నిద్రపోవచ్చా? ఏం చెప్పాలో తెలియక పూజను చూస్తున్నాడు సిద్ధు.
నాకెప్పుడు సంతోషం బాధ కలిగినా అమ్మ నన్ను ప్రేమగా హత్తుకునేది. అప్పుడు నేను అన్నీ మర్చిపోయి హాయిగా అమ్మ ఊళ్ళో నిద్రపోయేదాన్ని. నీకు ఇష్టం లేకపోతే వద్దులే సిద్ధు, ఈ విషయంలో నేను ఫోర్స్ చేయను అని తల కిందకి దించుకునుంది. పూజ తల మీద చెయ్యి వేసి తన గుండెలో హత్తుకున్నాడు సిద్ధు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ సిద్ధు ఎదపై వాలుంది పూజ. పూజ తలపై తన తలను ఆనించి సిద్ధు కళ్ళు మూసుకునున్నాడు. సిద్ధు గుండె వేగంగా కొట్టుకోవడం పూజకు వినిపిస్తోంది. అలానే వింటూ సిద్ధుని చుట్టుకుని ఉండిపోయింది. కాసేపటికి సిద్ధు అని మెల్లగా పిలిచింది. అని బదులిచ్చాడు సిద్ధు. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, మనం బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం కంటే మన మనసుకు నచ్చిన వారితో పంచుకుని బాధను తగ్గించుకోవడం మంచిదని. సిద్ధు పూజ మాటలు వింటూ తను పట్టుకునున్నాడు. నువ్వెలాంటి తప్పు చేయలేదు, ఇంకా చాలు సిద్ధు, నిన్ను బాధ పెట్టుకోవడం మాని. ఈరోజు పార్కులో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. రోజు అలానే ఉండి సిద్ధు, నాకు నిన్ను అలా చూస్తే చాలా సంతోషం వేసింది. పూజ మాటలకి సిద్ధుకి చిన్నగా కన్నీరు వస్తుంది. పార్కులో మన ముందు నుండి ఫ్యామిలీ వెళ్ళింది, గుర్తుందా? నాకు కూడా ఫ్యూచర్లో మనం అలా ఉండాలని ఉంది. నువ్వు, నేను, మన పిల్లలు వాళ్లతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండాలి మనం ఎప్పుడు. నిజం చెప్పాలంటే సిద్ధుకు కూడా మనసులో అలానే అనిపిస్తోంది. పూజ వైపు తలదించి చూశాడు. పూజ తన గుండెలు కానుకుని కళ్ళు మూసుకుని మాట్లాడుతోంది. తను తదేకంగా అలాగే చూస్తున్నాడు. కాసేపటికి పూజ నిద్రలోకి జారుకుంది. చల్లటి గాలి వాళ్ళని తాకుతూ వెళ్తోంది. గాలికి పూజకూరలు అటు ఇటు ఊగుతూ తన చెంప మీద పడుతున్నాయి. వాటిని తన మునివేళ్లతో పూజ చెవి వెనుక భాగంలో జరిపి ప్రశాంతంగా నిద్రపోతున్న పూజ ముఖాన్ని అలాగే చూస్తున్నాడు సిద్ధు. థ్యాంక్ యూ పూజ, ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు నా మనసుకు చాలా ఆనందాన్ని ఇవ్వడమే కాదు, నా బాధను కూడా తగ్గించావు. చీకట్లో ఉన్న నా జీవితంలోకి చిరుదీపంలా వచ్చావు. నీ నవ్వులు పంచి నాకు కూడా సంతోషాన్ని పంచావు. ఐ లవ్ యూ పూజ, నాకు కూడా నీతో కలిసి ఆనందంగా బ్రతకాలనుంది అని ఏడుస్తూ పూజ నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన్ని ఇంకాస్త గట్టిగా హత్తుకొని అలానే కూర్చునున్నాడు. మిథున్ బయటకు వెళ్లకుండా డోర్కి లాక్ వేసి అడ్డుగా నిలబడి ఏడుస్తోంది తార. తారా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? తప్పుకో, నాకు లేట్ అవుతోంది. అదిగో మళ్ళీ అదే మాట. అసలు ఎవరిది? దాని సంగతి చెప్తాను. అందుకే నేను చెప్పను. అయితే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. చెప్తే వెళ్ళనిస్తావా? చంపేస్తాను దాన్ని, మిమ్మల్ని ఇద్దరినీ కూడా. ఆ పని చెయ్యి, నాకు నీ గోల తప్పుతుంది. అంటే నాది గోలా అంటూ మళ్ళీ ఏడుస్తోంది తార. మరి కాదా? ఎంతసేపు పక్కవాళ్ళ కాపురం గురించి తప్పితే మన గురించి ఆలోచించావా? నువ్వే సరిగ్గా ఉంటే నేను ఇలా బయట సంతోషాన్ని వెతుక్కునేవాడిని కాదుగా. అవును, తప్పంతా నాదే, ఒప్పుకుంటున్నాను. కానీ మీరైనా నా నెత్తి మీద ఒకటి మొట్టుంటే మీ మాట వినేదాన్ని కదా. అలా చేయకుండా అస్తమానం నన్ను గారాబం చేసేవారు. సరిపోయింది. అంటే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి తప్పు నాదంటావు. అలా అనకండి, నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు కాదంటే నేను బ్రతకలేను. నిజం చెప్పండి, మీరు నన్ను మర్చిపోయి మరో అమ్మాయి వెంట పడుతున్నారా అంటూ ఏడుస్తూ అడిగింది. నిజమే తారా. ఆ మాటకి తార గుండె పగిలినంత పని అయింది. తార మిథున్ దగ్గరకు వచ్చి, అంటే మీకు నా మీద ప్రేమ పోయిందనమాట. దానికి కారణం నా ప్రవర్తన అన్న విషయం నాకు అర్థమైంది. ఇదిగోండి కీస్, తలుపు తీసుకుని మీకు నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళండి. నేను మిమ్మల్ని ఇంకా ఆపను. తార మాటలకి తారను బాధగా చూశాడు మిథున్. అయినా మీ హృదయంలో చోటు కోల్పోయిన నాకు మిమ్మల్ని ఆపే హక్కు కూడా లేదు. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. నా కాపురాన్ని నేనే నాశనం చేసుకున్నాను అని పరుపు పక్కన కూర్చుని ఏడుస్తోంది తార. తారను అలా చూసి మిథున్కి కూడా ఏడుపొచ్చింది. పరుగున వెళ్ళి తారను పట్టుకుని, ఏడవకు బంగారం, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనురా అన్నాడు మిథున్. లేదండి, మీరు వెళ్ళిపోండి. నాకు బ్రతకాలని లేదు, నన్ను ఇలాగే వదిలేయండి. మీ మనసుని నేను చాలా బాధ పెట్టాను అంది తార. నువ్వు మారితే చూడాలనుకున్నాను, కానీ నువ్వు ప్రాణాలు తీసుకుంటానంటే నేను మాత్రం బ్రతుకుంటానా? నువ్వు నా ప్రాణాన్ని బంగారం. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికీ చోటు లేదు అని ఏడుస్తూ అన్నాడు మిథున్. అసలు మిథున్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవక మిథున్ వంక కన్నార్పకుండా చూస్తోంది తార. అవునరా బంగారం, నేను ఎవరి వెంట పడలేదు. నాకు ఏ అమ్మాయితోనూ సంబంధం లేదు. అసలు నా జీవితంలో వేరే అమ్మాయికి చోటు లేదు, ఒక్క నీకు తప్ప. ఐ లవ్ యూ బంగారం అని హక్ చేసుకున్నాడు తారని. తార ఏడుపాపి, అంటే మీ జీవితంలో మరి ఏ అమ్మాయి లేదా? లేదు బంగారం. అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును బంగారం. ఆ మాటలకి తార నవ్వుతూ మిథున్ని గట్టిగా కౌగిలించుకుంది. మరి రోజు ఫోన్లో మాట్లాడేవారు, రోజు రాత్రులు బయటకు వెళ్ళేవారు, అదంతా ఏంటండి?
మరేమో నన్ను క్షమించు బంగారం, నిన్ను మార్చాలని నేనే నాటకం ఆడాను. అదంతా ఉత్తిదే. మన అశోక్ గారి ఇంటికి వెళ్ళి కాసేపు ఉండొచ్చేసి నీ దగ్గర బిల్డప్ ఇచ్చేవాణ్ణి. ఆ మాటలకు కోపంగా మిథును చూసింది తార. వద్దు బంగారం, అలా చూడకరా. నీ కోపం వస్తే నేను భస్మమే. అదంతా నిన్ను మార్చడం కోసం, నీ ప్రేమ పొందడం కోసం చేశా బంగారం అని నవ్వుతూ మరోసారి కౌగిలించుకుంది తార. అమ్మయ్యా అని మిథున్ కూడా గట్టిగా కౌగిలించుకున్నాడు తారని. మీరు కాదండి, నేనే మీకు సారీ చెప్పాలి. మన మధ్య సారీలు పూరీలు లాంటివి ఏమొద్దు బంగారం అంటూ అయ్యో అని తారని కొంచెం దూరం నెట్టేశాడు. మళ్ళీ ఏమైందండి మీకు? సారీ బంగారం, నిన్ను ముట్టుకున్నాను. నేను మన కంపెనీకి సీఈఓ అయ్యే వరకు ఏమీ లేదన్నావు కదా, మర్చిపోయాను అని మధ్యలో తలగళ్ళు పెడుతూ గోడ కట్టేశాడు మిథున్. తార కోపంగా అన్నింటినీ విసిరేసి మిథున తన మీదకు లాక్కుంది. ఈ రోజు నుంచి మన గదిలో అసలు తలగళ్ళు కనిపించకూడదు. అలాగే నువ్వు సీఈఓ అవ్వద్దు, అమెరికాకు ప్రెసిడెంట్వి అవ్వక్కర్లేదు. నా మిథున్లా ఉండిపో చాలు అని సిగ్గుపడింది తార. అలాగే బంగారం అని తారని తన గుండెలో హత్తుకున్నాడు మిథున్. తారా మిథున్ల కాపురం చక్కబడింది. మరి సిద్ధు పూజల సంగతి ఏంటో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మర్చిపోయాను, మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ మీద ఉన్న మూతని తీసి పడేయకుండా ఆ మూతపై ఉన్న ఐస్ క్రీమ్ కూడా నాకడం ఎంతమందికి ఇష్టం మీలో? నేనైతే ఇప్పటికీ అలాగే చేస్తాను, ఎందుకంటే నాకు అలా చాలా ఇష్టం. ఇందులో సిగ్గుపడడానికి ఏం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ చాలామంది అలాగే చేస్తారు. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చీ, అలా కూడా చేస్తారా? మూతను ఎవరైనా అలా నాకుతారా అని మాత్రం అనకండి. అలా చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏంటి అదేమైనా పెద్ద విద్య అనుకోకండి, సరదాగా అండి. మన జీవితంలో చిన్న చిన్న సరదాలు ఉంటూ ఉండాలి. ఎంతసేపు అని చెప్పి సీరియస్గానో లేకపోతే కోపంగానో ఉండలేం కదా. చిన్న చిన్న సరదాలు ఏవైనా అనిపిస్తే మనసుకి అవి తీర్చేసుకుంటూ ఉండాలి. అవి ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టకుండా ఉంటే చాలు. మన సరదాలు ఎదుటివారికి ఇబ్బందిని కలిగించకుండా ఉన్నంత వరకు, మన వల్ల ఎదుటివారు ఇబ్బంది పడనంత వరకు మనం మనలా ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. ఏమంటారు? సరే, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.